అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ వాక్యములు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనం. అవును, ఇది దేవునితో ఉన్నప్పుడు సంపూర్ణమైన ఆనందం మరియు నిత్యమైన ఆనందం ఉంటాయని తెలియజేస్తుంది. ప్రార్థన. స్తుతి 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 యేసయ్య, ఈ వాక్యం చదువుతుండగా మీరు నందుకు వందనాలు యేసయ్య. ఈ వాక్యం వినుచున్న వారిని దీవించండి యేసయ్య. వాళ్ళకున్న అనారోగ్యాన్ని వాక్యం ద్వారా స్వస్థపరచమని ప్రార్థిస్తాను యేసయ్య. వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ పనిపాటుల్లో మీరే తోడుగొండండి యేసయ్య. వాళ్ళని దీవించి ఆశీర్వదించండి యేసయ్య. ఈ వాక్యం ద్వారా ఈ రోజంతా వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ వాక్యం ఈ రోజంతా నడిపించును గాక. ఆమేన్.